వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. ఈ ఒక్క శ్లోకం ఒక అద్భుతమైన విజ్ఞానం. ఇదొక్కటి ఒక క్యాప్సిల్ అండి, ఇదొక్కడ బయటకు వెళ్ళి తీసుకోవాలి. ఇందులో విశ్వ నిర్మాణ విజ్ఞానం పెట్టాడు. ఇందులో లలితా సహస్రనామాల్లో ఇలా పరిశీలించాలి. విశ్వ నిర్మాణ విజ్ఞానం, ప్రపంచం ఎలా తయారైంది, ఎలా కనిపిస్తుంది. ఎందుకంటే ముందు మనకు కనిపిస్తోంది ప్రపంచం. దీన్ని వివేచన చేస్తే పరమాత్మ దొరుకుతాడు, అంతే కదండి. ముందు బస్సు చూస్తే తర్వాత లోపల డ్రైవర్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచాన్ని డ్రైవ్ చేస్తున్నామని తెలుసుకోవాలంటే ముందు ప్రపంచాన్ని స్టడీ చేద్దాం. కదులుతున్నది, కదిలిస్తున్నది, ఇక్కడ నుంచి ఇది స్టడీ మొత్తం కూడా. అందుకే విశ్వాన్ని స్టడీ చేస్తేనే విష్ణువు కనబడతాడు రా. విశ్వం విష్ణు వేరు కాదంటూ విశ్వం విష్ణువు వషట్కార అని ప్రారంభించారు. అలా మనకి ఇప్పటి నుంచి మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. ప్రపంచం ఎలా తయారైంది అనేదంతా ఈ ఒక్క శ్లోకంలో పెట్టారు చూడండి. మూల ప్రకృతి అని. మూల అంటే రూట్, అది మూలమైన ప్రకృతి. ప్రకృతి అన్న రా, ప్రకృతి అంటే రా మెటీరియల్. ఇప్పుడు ఉదాహరణకి కుండ వికృతి, మట్టి ప్రకృతి. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇప్పుడు కుండలో ఉన్నది మట్టేగా, కనుక వికృతి ఎవరు? ప్రకృతి యొక్క ఒకానొక రూపమేగా. అదొక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే అమ్మవారు మొదటి 2 నామాలు ప్రకృతిం వికృతిం విద్యాం, అక్కడే సైన్స్ ఇచ్చారు చూడండి. కనుక మూల ప్రకృతి, ప్రకృతి మూల ప్రకృతి, రెండింటికి తేడా ఏమిటి? మూల ప్రకృతిని ఎప్పుడు అనాలి అంటే పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకోగానే శక్తితో వ్యక్తమవుతాడు కదా. ఆ ఫస్ట్ స్టెప్ని, ఆ మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ని, ప్రథమ అభివ్యక్తిని మూల ప్రకృతి అనాలి. అదే తెలుసుకోవాలి. మూల ప్రకృతి అదే కదా అసలు మూలం. మూల ప్రకృతి అంటే వెనక్కి వెళుతూ ఉంటే మూలం తెలుస్తుందండి. ఎలాగో అంటే మనకు బాగా తెలిసింది భూమి. భూమికి వెనక్కి వెళ్ళాలి నీరు, దానికి వెనక్కి వెళ్ళాలి అగ్ని, దానికి వెనక్కి వెళ్ళాలి వాయువు, దానికి వెనక్కి వెళ్ళాలి ఆకాశం. వెళ్తున్నామా? మీకు చూడండి, వెనక్కి వెళ్తున్న కొద్దీ పట్టు చిక్కడం కష్టం. భూమి చిక్కినంతగా నీరు చిక్కదు, నీరు చిక్కినంతగా నిప్పు చిక్కదు, నిప్పు చిక్కినంతగా గాలి చిక్కదు, గాలి చిక్కినంతగా ఆకాశం చిక్కదు. అంటే ఒకదానికొకటి ప్రకృతి. ఈ మాట ఒకదానికొకటి ప్రకృతి అంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీరు. నీరు అగ్నేరాపహ. రండి, అగ్నేరాపహ. ఇప్పుడు అగ్నికి వెళ్ళాం. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయోరగ్ని. అంటే అగ్నికి మూల ప్రకృతి ఏది? వాయువు. వాయువు ఆకాశాద్వాయు. ఇప్పుడు ఆకాశం వచ్చాం. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తు తెలిసిన వాళ్ళు తైత్రీయంలో స ఆత్మనః ఆకాశ సంభూత. ఇప్పుడు ఆకాశానికి పైన ఉన్నది అసలు ప్రకృతి అవుతుంది, మూల ప్రకృతి. అది ఎవరు? ఆత్మశక్తి. ఆత్మనగా పరమాత్మయే. కనుక మూల ప్రకృతి. ప్రకృతి అంటే ప్రధాన వస్తువు, ఇది అర్థం, ఆధార వస్తువు. ఇప్పుడు ప్రకృతి అనే శబ్దానికి నిర్వచనం చూడాలి. కృతి అంటే కృతం, కృతి చెయ్యబడినది, మేడ్. కృతం అంటే ప్రపంచం. దీనికి ఏది? ప్ర అంటే 3 అర్థాలు. ప్రథమం. కృతికి ప్రథమముగా ఎవరున్నారో అది ప్రకృతి. అలాగే కృతికి ప్రధానంగా ఎవరున్నారో అది ప్రకృతి. కృతికి ప్రకృష్టంగా ఎవరున్నారో అది ప్రకృతి. ఇప్పుడు ప్రాలు 3 వచ్చాయి. కనుక కృతికి ప్రథమంగా ఉన్నది అమ్మవారు. ఊరికన మొదటున్నారా? అంతేకాదు, ఈ కృతికి ఆవిడ ప్రధానంగా ఉన్నారు. అంటే ఇది నిమిత్త కారణం, ఉపాదాన కారణం. నిమిత్త కారణం, ఉపాదాన కారణం అంటే పెద్ద తలయం పగలగొట్టుకోక్కర్లేదండి. కుండకి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. అలాగే ప్రపంచానికి నిమిత్త కారణం అమ్మవారు, ఉపాదాన కారణం అమ్మవారే. అది తెలుసుకోవాలి. ప్రపంచానికి మాత్రం నిమిత్త ఉపాదాన కారణములు 2 అమ్మవారే. అందుకే ఇక్కడ ప్రాకి 2 అర్థాలు చెప్పామంటే నిమిత్తం, ఉపాదానం. అంతే కదా. ప్రకృష్ట గొప్పది. ఇంత కృతిలో గొప్పది అదేనండి. అది లేకపోతే గొప్ప లేదు. మీరు బత్తాయి పండు కొనడానికి వెళ్తారు, కొన్నప్పుడు చూసేటప్పుడు రసం ఉందా అని అడుగుతారు. రసం లేకపోతే పండు అలాగే కనబడుతుంది, కానీ ఎందుకు కొనరు? రసం లేదు కనుక. కనుక ఇప్పుడు బత్తాయి పండుకి ప్రకృష్టమేది? రసమేగా. అలాగే ప్రపంచం అనే పండులో చిదేక రసరూపిణే రసం. ఆవిడ ఉంటేనే ప్రపంచానికి రుచి, రసం, సారం. తెలిసింది కదా. రసం, సారం 2 ఒకటే. కనుక మూల ప్రకృతి. అందుకే ఆవిడ ప్రధానము ఆవిడే, ప్రథమము ఆవిడే, ప్రకృష్టము ఆవిడే. కనుక కృతికి ప్రధానమై, ప్రథమమై, ప్రకృష్టమై ఉంది కనుక ప్రకృతి, మూలమై ఉంది కనుక మూల ప్రకృతి. మూల ప్రకృతి అన్నారు. ఇది ఏది?
పరమాత్మ మొట్టమొదటి శక్తిని వ్యక్తం చేసినప్పటి స్థితిని మూల ప్రకృతి అన్నాం. అది ఎలా ఉంటుంది మనకు తయారయ్యాక తెలుస్తోంది, కానీ తయారీ కాకముందు ఈ ప్రపంచం అందులో ఉండవచ్చుగాక, కానీ కనబడట్లేదు కదా. అప్పుడు ఆ స్థితి ఏది? అవ్యక్త. గొప్పగా అన్నాడు ఇక్కడ. ఇది తెలియాలి అంటే చెట్టు పూర్తిగా కనబడుతుంది. చెట్టు కనబడకముందు దాని స్వరూపం ఏంటి? విత్తనం. విత్తనంలో చెట్టు ఎలా ఉంది? అవ్యక్త. అంతే తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక జగత్తుకి మూల ప్రకృతిగా విత్తనముగా ఉన్నటువంటి అమ్మ ఆ విత్తనంగా ఉన్న దశలో ప్రపంచం ఆమె యందు అవ్యక్తముగా ఉన్నది. కనుక అవ్యక్త ప్రపంచపు సర్వ సబ్జెక్ట్ అందులో ఉందండి. ఈ కొమ్మ, రెమ్మ, పువ్వు, కాయ లక్షణములన్నీ విత్తనంలో ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో నువ్వు చూసే నామరూపాత్మకమైన జగత్తు యొక్క మూలమంతా బీజ రూపంలో ఉన్న స్థితి అది. అందుకే మూల ప్రకృతి అవ్యక్త అంటే మాయా, ఇది అర్థం. ఇంకా చెప్పాలంటే మాయతో ఉన్న ఈశ్వర శక్తి, ఇది తెలుసుకోవాలి. మాయ అంటే ఈశ్వరుడు లేకపోతే మాయ అసలు తెలియబడదు. అందుకే మాయతో ఉన్న ఈశ్వర శక్తి, ఇది చూపిస్తున్నారు. అది తర్వాత ఎలా వచ్చింది? వ్యక్త స్వరూపిణి అన్నాడు ఇక్కడ. వ్యక్త స్వరూపిణి అని. ఆ తర్వాత వచ్చింది వ్యక్తము అవ్యక్తము. వ్యక్తావ్యక్తములు అంటే ఏమిటి? ఇది కొంచెం తెలుసుకోవాలి. దీనికి 2 రకాల అర్థాలు శాస్త్రాలు చెప్పారు. చతుర్వింశ తత్వముల గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 24 తత్వములు తయారవక దానికి పూర్వస్థితికి మనం వెళుతున్నాం. ఈ 24 వ్యక్తములు. 24 వెనకాలకు వెళ్తున్నాం కదా. అది వెళుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి వచ్చింది ఏంటంటే పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి మూల ప్రకృతి. అది అవ్యక్తమైనటువంటిది, అవ్యక్తమైన మాయ. అది జగద్రూపంలో వచ్చినప్పుడు మొట్టమొదట మహత్తుగా, తర్వాత అహంకారంగా వచ్చింది రండి. మహత్తు, అహంకారము. మహత్తు అంటే సమిష్టి రూపము, ఇది తెలుసుకోవాలి. సమిష్టి అంటే పొలమంతా పండించే ముందు నారుమడి అని వేస్తారు. ఆ నారుమడి తర్వాత పొలమంతా ప్రసరింపబడుతుంది. ఈ నారుమడి సమిష్టి రూపం. సమిష్టి రూపం మహత్తు, ఇన్ని లోపల దాచుకున్న దగ్గర మహత్ అది. దాని తర్వాత దాని నుంచి అహం వచ్చింది. అహం అంటే నేను. ఇది మనం అనుకునే గర్వం అనే అహంకారం కాదండి, నేను అనబడేది వచ్చింది. ఈ నారుమడే తర్వాత పొలంలో ప్రసరించినట్లుగా సర్వజీవుల్లోకి వచ్చి నేనుగా కూర్చుందండి. కనుక ఈ విశ్వంలో ఉన్న అన్ని నేనుల యొక్క సమిష్టి నేనది, సమిష్టి నేను. ఆ తర్వాత విశ్వంగా వ్యాపిని అవుతుంది, తర్వాత వివిధాకారగా అవుతుంది. అర్థమవుతుంది కదా. నారుమడి పొలంలో వ్యాపించి వివిధాకారంగా వచ్చినట్లుగా ఈ సమిష్టి నేను, సమిష్టి నేన్ని అహంకారం అంటారు. ఈ సమిష్టి నేను కంటే ముందున్నది మహత్తు, దానికంటే ముందున్నది మూల ప్రకృతి అవ్యక్త. కనుక ఇప్పుడు మనం అట్టుంచొద్దాం. మూల ప్రకృతి అవ్యక్త అయినది మహద్రూపంగా వ్యక్తమైంది, అది అహంకార రూపంగా అవ్యక్త. అందుకే వ్యక్తము అంటే మహత్తు, అహంకారము అని అర్థం. కనుక ప్రపంచం ఎలా నిర్మాణమైందో సైన్స్ చూపిస్తున్నాడు. మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూద్దాం. ఇది కూడా దీనికి సమీపంగా ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి పనికొచ్చే అర్థమే. వ్యక్తము అంటే మేనిఫెస్టెడ్. అది మనకు కనబడేది వినబడేది అంతా వ్యక్తం. కనబడేది వినబడేది చూస్తున్నదంతా వ్యక్తం. వ్యక్తమేది? ప్రపంచం, అంతే కదా. దీనికి ఆధారమేది? అవ్యక్తం. ఇప్పుడు వ్యక్తము అమ్మవారే, అవ్యక్తం అమ్మవారే అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు విత్తనము చెట్టు అని మనం అనుకుంటే చెట్టు రూపంగా కనబడుతున్నదేది? విత్తనమేగా. కనుక వ్యక్తము అవ్యక్తానికి భేదం ఎక్కడుందయ్యా? వ్యక్తావ్యక్తములు రెండూ ఒక్కటే, అది తెలుసుకోవాలి. కనుక కార్యమైన జగత్తులో కారణము వ్యాపించుంటుంది. మనం కారణాన్ని వెతకట్లేదు, కార్యాన్ని చూస్తున్నాం, అది తెలుసుకోవాల్సింది. అలాగే కార్యమైన కుండయందు కారణమైన మట్టి వ్యాపించినప్పుడు మీరు కుండని పట్టుకుని కుండా మట్టి అని అనొచ్చు, తప్పేం లేదు. కానీ కొండే మట్టి, ముందు కుండా మట్టి అంటావు, తర్వాత కొండే మట్టి అంటావు. అదేవిధంగా ప్రపంచము పరమాత్మ అంటావు, తర్వాత ప్రపంచమే పరమాత్మ అంటావు. తెలిసిపోయింది కదా. కనుక కుండా మట్టి, ఇదే వ్యక్తావ్యక్తం అంటే అర్థం. అవ్యక్తమైన మట్టి, వ్యక్తమైన కుండ రెండు ఒకటే. కనుక అవ్యక్తం అంటే కారణం, వ్యక్తం అంటే కార్యం, ఇది తెలుసుకోవాల్సింది. వ్యక్త స్వరూపిణి అంటే కార్యకారణ రూపముతో ఉన్నటువంటిది, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇది తీసుకోవాల్సింది. మొత్తం ఎంత అద్భుతమైన విశ్లేషణ చూపిస్తున్నాడండి. అందుకే ఇప్పుడు చెప్పండి, ది మోస్ట్ సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రిలీజియన్ ఆన్ ఎర్త్ ఏదయ్యా అంటే హిందూయిజం, అందులో సందేహం లేదు. ఎంత సైంటిఫిక్గా ఎంత ఫిలసాఫికల్గా ఆవిడ చెప్తాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు చెప్తున్న వ్యక్త స్వరూపిణి, అది ప్రపంచ రూపంగా ఇప్పుడు వస్తుంది. వ్యాపిని, అది చూపిస్తున్నాడు, వ్యాపించిపోయింది మొత్తం. అందుకు వ్యాపిని. ఆ వ్యాపకత్వం ఎలా కనబడుతుందయ్యా? వివిధాకార. వ్యాపిని అన్నప్పుడు 3 విధాలుగా వ్యాపిస్తుందండి. చూడండి, ద్రవ్య జ్ఞాన క్రియ, 3 రూపములు. ఇదంతా వెనకాల ఉన్నటువంటి సైన్స్ మనం చూస్తున్నాం. ద్రవ్య జ్ఞాన క్రియ. ఇప్పుడు చూద్దాం ద్రవ్య జ్ఞాన క్రియలు అంటే ఏంటో పరిశీలించు. ద్రవ్యం అంటే ఒక వస్తువు, దానికంటూ ఒక జ్ఞానం ఉంటుంది.
అది ఎలా వాడుకోవాలో మనకు తెలుసు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఇన్బిల్ట్ ఒక జ్ఞానం ఉంటుంది. ఒక చెట్టులోనే అది రెమ్మగా ఎదగడం, కొమ్మగా ఎదగడం అనే నాలెడ్జ్ దానిలో ఉంది. అది జ్ఞానం అంటే. అది జ్ఞానం అంటే మొన్న మనం చెప్పుకున్నట్టుగా నాలిక మీద తేనె వేస్తే చప్పరించాలనే జ్ఞానం. దీనికి ఏ పుస్తకం చదివాడు వాడు? నాలుక మీద తేనె వేస్తే చప్పరించవలను అనే జ్ఞానం ఏ పుస్తకంలో చదివి తిన్నాడు? తిన్న తర్వాత పుస్తకం చదివి ఓపిక వచ్చింది. కానీ తినే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిపాలు ఒంటికి మంచిదే అనే జ్ఞానం ఎప్పుడు తెలుసుకున్నాడు? పాలు తాగేటప్పుడు కాదు, పాలు తాగి పెద్ద అయ్యాడయ్యాక. కానీ తల్లిపాలు తాగే జ్ఞానం ఎప్పుడుంది వాడికి? అప్పుడు. అది జ్ఞానం అంటే ప్రతి దాంట్లో ఇన్బిల్ట్ ఉన్నటువంటి అది చితిహి. ఇది తెలుసుకోండి. ప్రతి వాళ్ళు ఉంది కదా, అది ద్రవ్యంలో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానంతో క్రియ అనేది జరుగుతుంది, అంతే కదా. ద్రవ్యంలో ఉన్న జ్ఞానంతో క్రియ అనేది జరుగుతుంది. నాలికలో రుచి తెలుసుకోవడం అనే జ్ఞానం చేత తిండి తినడం అనే క్రియ జరుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా. ఇలా ప్రతి పదార్థానికి ద్రవ్య జ్ఞాన క్రియ అనేవి 3 ఉంటాయి. ఈ ద్రవ్య జ్ఞాన క్రియలుగా వ్యాపించిన చైతన్యమే వ్యాపిని. ఇది తెలుసుకుంటున్నాం. ఇలా వ్యాపించి రకరకాల ఆకారాలతో కనబడుతుందట. అంటే ఇప్పుడు తెలిసిపోయింది ఈ వ్యాపించింది రకరకాల ఆకారాల్లో భేదం తప్ప అందులో ఉన్న సబ్జెక్ట్ మాత్రం ఇదే, వివిధాకారా అన్నాడు ఇక్కడ. మరి వివిధాకారాలు అమ్మవారే అయినప్పుడు అందరికీ ఎందుకు తెలియట్లేదండి? అదొకటి చెప్తున్నాడు ఇక్కడ. అందరికీ తెలియదండి. ఆవిడ వల్ల అంతా ఉన్నప్పటికీ ఆవిడే అంతా అనే తెలివి కొందరికి ఉంటుంది. అది యోగ్యులైన వాళ్ళకి అమ్మ కలిగిస్తుంది, యోగ్యులు కాని వారికి కలిగించదు. కలిగించేటప్పుడు ఆవిడ విద్య, కలిగించనప్పుడు ఆవిడ అవిద్య. విద్యా విద్యా స్వరూపిణి. తర్వాత అంత అందరిలో 2 ఉన్నాయి, ఐదర్ విద్య ఆర్ అవిద్య, అంతే. 2 ఉన్నాయండి. అవిద్య అంటే ఆత్మని మరచి బ్రతకడం. పెద్ద ఆలోచించక్కర్లేదండి, ఆత్మని మరచి బ్రతకడం అంతే. అవిద్య అంటే ఇదే. విద్య అంటే అంతా ఆత్మయే అని తెలుసుకోవడం. అది కొండంతా మట్టే అని ఎరుక కలిగి గ్రహించినట్లుగా అంతా అమ్మయ్యే అని తెలుసుకోవడం విద్య. ఇది అందరికీ తెలియదు. తెలిస్తే వాడు కూడా అమ్మే అనుకుంటాడు, వాడు కూడా అమ్మ అనుకుంటే సోహం శివోహం అహం బ్రహ్మాస్మి. అది విద్య. అర్థమైంది కదా. అది అందరికీ తెలియనివ్వదు. ఆవిడకి తెలిస్తే మోక్షమే కదా. ఆవిడ అందుకే అందరికీ తెలియనివ్వదు. ఎందుకు తెలియనివ్వదండి? ఆ యోగ్యత ఉన్న వాళ్ళకి తెలియజేస్తుంది, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. పరీక్ష ఎవరిని పాస్ చేయిస్తారు? బాగా రాసిన వాళ్ళు, అంతే కదా. అదే విధంగా ఈ ప్రపంచంలో ఎవరు నెగ్గుతారో, ఏ గారెలు బయటకు తీస్తుంది వేసిన ఆవిడ? వేగిన గారెలు. వేగన గారెలు మరి కొంచెం వేయిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అనే మూకుట్లోనూ జీవులనే గారెలు వేయించే అమ్మవారు వేగిపోయిన గారెలకి ముక్తినిచ్చి బయటకు తెచ్చేస్తుంది. వేగన గారెలను మరి కొంచెం వేయిస్తుంది. వేయించడం అవిద్య, బయటకు తీయడం విద్య. తెలిసిపోయింది కదా. ఆఖరి గారెలు తెస్తే కానీ అర్థం కాలేదు మనకి. మొత్తం అంతే ఈ ప్రపంచం అంతా. కానీ జీవుల్లో కర్మ అనే పచ్చిదనం ఒకటి ఉంది, అది క్షయమయ్యే వరకు వేయిస్తూ ఉంటుంది ఆ తల్లి. 99.9% మందికి అవిద్యేట. అవిద్య అంటే నాన్ ఎడ్యుకేషను, ఇన్నోసెన్సు, ఇగ్నోరెన్స్ అని అర్థాలు తీయొద్దండి. అవిద్య అనేదానికి టెర్మినాలజీ, శాస్త్రీయమైన అర్థం ఏంటో తెలుసుకుందాం. అవిద్య అంటే తాను కాని దాన్ని తాను అనుకోవడం, ఇంతే, ఇంకేం మీనింగ్ లేదు. తాను కాని దాన్ని తాను అనుకోవడమే అవిద్య. తానేమిటో తెలుసుకుంటే విద్య. సింపుల్. తెలుగులోనే చెప్పాంగా, అచ్చ లేదు నాటు తెలుగులో చెప్పుకున్నాం. ఇంకేం కావాలి? కానీ చిత్రం ఏంటంటే తాను కాని తాను అనుకోవడమే అలవాటైపోయిన మనకి, జీవులకి ఎందువల్ల అలవాటైంది? కర్మల వల్ల. అలాగా. అయితే ఇది ఎప్పుడు మొదలైందని వెతకద్దు అన్నాడు ఇక్కడ. వెతకద్దయ్యా బాబు, దొరకదన్నాడు. చెట్టు ముందా విత్తనం ముందా అని వెతికితే ఎలా దొరకదో ఇవి కొన్ని దొరకవు, అంతే. కనుక ఎప్పుడు మొదలైందని వెతక్కు, ఎలా వదిలించుకోవాలో చూసుకొని చెప్పాడు. చాలా గొప్ప విషయం ఇక్కడ. కనుక ఇప్పుడు మొత్తానికి ఏదో అలవాటైపోయింది, తాను కాని దాన్ని తాను అనుకోవడం. దీని నుంచి బయట 99.9% మంది ఇవే చేస్తుంటారట. అలా తాను అనుకున్న దీనికి సుఖం కావాలని కర్మలు చేస్తుంటారట. ఈ కర్మలకి సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది, అవునా లేదా? కర్మలకు సంబంధించిన జ్ఞానం ఒకటి ఉంది. మంచిగా పాడడం, మంచిగా మాట్లాడడం, మంచి బిల్డింగులు కట్టడం, మంచి ఆరోగ్యం కోసం నాలెడ్జ్ నేర్చుకోవడం, ఇవన్నీ విద్యలేగా. ఇవన్నీ ఏమిటి? విద్యలు కాదుట. వీటన్నిటికీ అవిద్యలని పేరు శాస్త్రరీత్యలో. తెలుసుకోండి. అవిద్య అంటే ఈ ప్రపంచానికి పనికొచ్చే విద్యలు అవిద్యలు. వేదాంతిక టెర్మినాలజీలో ఇది చెప్తున్నాం. కనుక ప్రపంచానికి పనికొచ్చేవి ఇవన్నీ అవసరమే. యజ్ఞం, యాగం, స్వర్గం వస్తుందని ఒకటి, పాపం పోతుందని ఒకటి, యజ్ఞాలు యాగాలు చేస్తారు కదా, వాటికి ఏమిటి పేరు? వాటికి అవిద్యలనే పేరు అన్నాడు. కనుక అవిద్యలు అనగా ఈ లోకానికి పై లోకానికి పనికొచ్చేటటువంటి తెలివికి అవిద్య అని పేరు. ఇదొకటి తెలుసుకోవాలి. ఇది తెలివే, అది ఉండాలి. అది లేకపోతే అసలు ఇప్పుడు పాపం నుంచి బయటపడలేము, పుణ్యకార్యాలు చేయలేము, యజ్ఞయాగాలంటే ఏమిటో తెలియవు. కనుక ఇవన్నీ కూడా అమ్మవారే అవిద్యా రూపంతో ఉన్నారు. అయితే అవిద్య అంటే మరీ బాగోదని దీనికి అపరావిద్య అని మరొక పేరు పెట్టారు. సరే, తెలిసింది కదా.
కనుక ఇవి చేయాలట. ఈ కర్మలు అవి చేయడం వల్ల మనకి కృతజ్ఞత మొదలైన దోషాలు పోతాయి. కనుక ఈ నాలెడ్జ్ కూడా అమ్మవారు ఇచ్చారు. ఉపాధిలో ఉన్నంత కాలం ఈ నాలెడ్జ్ ఉండాలి. కనుక అవిద్య అంటే అజ్ఞానం అనుకుని దోషంగా చూడొద్దు, అది ఉన్నది, దీని నుంచి ఎలా బయటపడాలో చూడాలి. అయ్యా పుండు నీకు వచ్చింది అనగానే భయంకరంగా పెకలించి అప్పుడే పారేయకు. పుండు వచ్చింది అని తెలియగానే వెంటనే ఏది కత్తి కోసేస్తాను అనకూడదుగా. చుట్టూ ఆయింట్మెంట్లు రాయాలి, లోపల నుంచి మరో మందు పంపాలి. ఏది పంపిస్తే అది పెరిగిపోతుందో అది పంపకుండా జాగ్రత్త పడాలి. అవునా లేదా? ఇప్పుడు చూడండి, ఆ పుండుని పెకలించడానికి ఎంత సైంటిఫిక్ ప్రొసీజర్ అవసరమో, మనకున్నటువంటి ఈ శరీరమైన నేను భ్రాంతిని తొలగించడానికి కూడా అంత సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. అలా లేకుండా తీసిపారి కర్మలన్నీ వ్యర్థము, ఇవన్నీ మానే, ఆత్మనే నువ్వు, పరమాత్మే నువ్వు అని చెప్తూ ఉంటే ఏమి చెప్తాడు కానీ ఏం అర్థం కాలేదని వెళ్ళిపోయినా పర్వాలేదు. సహజం, వదలదు అంత తేలిగ్గా. అప్పుడు ఏం చేయాలి? అబ్బా మీరు చెప్పారు కానీ తెలుసుకోలేకపోతున్నామండి, దానికి ఏం చేయాలని అడగాలి. అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉంది, అది జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకు ముందు చేసే యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా లోపనాలు లాంటివండి. ఇవి పుండు పోషణ. శరీరం అంతా మర్చిపోయి దాన్నే గుర్తుపెట్టుకుంటాం, ఎక్కువగా దానికే పోషణ లేపనాలు చేస్తుంటాం, లోపలికి మందు పంపిస్తుంటాం. తర్వాత కొన్నాళ్ళకేది అసలు ఉందో లేదో తెలియకుండా పోతుంది అక్కడ. కానీ పుండే నేనని మాత్రం అనుకోకూడదుగా. అదేవిధంగా ఇది తొలగించుకునే ప్రాసెస్ అక్కడ చేయాలి. ఆ ప్రాసెస్ మనకి కర్మలు అనేది చెప్తూ ఉంటుంది. కానీ కర్మలు అనేవి బయట పూసిన లేపనాలు లాంటివి. ఇది పూర్తిగా పుండిని తీయం, కానీ అది చేయాలి, లోపల కూడా పంపించాలి. ఆ లోపలికి పంపించేది అంతర్ముఖమైన జ్ఞానము, వేదాంతము. బయట పూసేటువంటి పూతలు ఈ యజ్ఞయాగాది కర్మలు వంటివి. రెండు అవసరము, రెండు కలిపి చేసుకోవాలి. ఇప్పుడు తెలిసింది కదా. అందుకు ఆ రెండు విద్యలు, బయటకు పూసే పూతలు లాంటివి, ఇది రెండు జరగలిగిన అవిద్య అనగా యజ్ఞయాగాది కర్మలు, లోకనికి పనికొచ్చేటటువంటి విద్యలు. విద్య అనగా మోక్షానికి పనికొచ్చే బ్రహ్మ విద్య. ఈ రెండు అమ్మ రూపములే. అంతేకాదు విద్యకు మరొక అర్థం కూడా ఉంది, ఉపాసన. కనుక అవిద్యలంటే కర్మలు, విద్యలంటే ఉపాసన. ఉపాసన ఒకటి, ఉపనిషత్ జ్ఞానం ఒకటి. ఈ రెండే మనకి మోక్షం ఇవ్వగలవు. గుర్తుపెట్టుకోండి, ఉపాసన, ఉపనిషత్ జ్ఞానం ఈ రెండే మోక్షం ఇస్తాయి. కర్మలన్నీ కూడా ఇహలోక పరలోక సుఖాలు ఇస్తాయి. ఈ కర్మలు చేస్తూ ఉంటే ఇహలోకంలో సుఖపడతాం, లేదా పైలోకాలకు వెళ్ళైనా సుఖపడతాం. ఉపాసన నిజంగా ఉపాసన, అది మళ్ళీ కర్మలా చేయకుండా భక్తిగా ప్రేమగా ఉపాసన చేస్తూ ఉంటే ఈ జన్మలోనే అమ్మ ఉపనిషత్ జ్ఞానాన్ని ఇచ్చి తనలో ఐక్యం చేసుకుంటుంది. అయితే మనం ఉపాసన చేస్తూ చేస్తూ ఇంకా జ్ఞానం పొందకుండానే పోయామనుకోండి, అప్పుడు మణిద్వీపంలో కూర్చోబెట్టుకుని అక్కడ దివ్యానందములు ఇచ్చి తర్వాత కొంతకాలానికి తనలో ఐక్యం చేసి జీవబ్రహ్మైక్యాన్ని ఇస్తుంది. అందుకే రెండూ గొప్పవే. ఉపాసనకి విద్యలని పేరు, ఇంకో దానికి జ్ఞానం అని పేరు. తెలిసింది కదా, ఉపాసన ఉపనిషత్తు ఈ రెండూ కూడా. మిగిలినవన్నీ అవిద్యలే. కనుక లోకంలో ఇహలోకంలో పరలోకానికి కావలసిన యజ్ఞాది రూపమైన అవిద్యలు అమ్మ రూపమే. మోక్షానికి పనికొచ్చే ఉపాసన బ్రహ్మజ్ఞానం కూడా అమ్మ రూపములే. ఇదే విద్యా స్వరూపిణి. ఇది రెండవ అర్థం. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? బంధించేది అవిద్య, ముక్తినిచ్చేది విద్య. ఇది ఒక అర్థం. ఇప్పుడు రెండవ అర్థం ఏంటి? యజ్ఞయాగాది విద్యలన్నీ అవిద్యలు, అపరావిద్యలు. మోక్షకారకమైన ఉపాసన బ్రహ్మజ్ఞానము విద్య. కనుక విద్యా స్వరూపిణి. ఇది చిత్రం ఏంటంటేట, లోకంలో కూడా మనకి ఈ వ్యక్తావ్యక్త విద్య చాలా విశేషములండి. వ్యక్తావ్యక్తం అంటే అమ్మవారు ప్రపంచమంతా ఉన్నారు, కానీ తెలియబడట్లేదు. ఎలా ఉన్నారు అంటే తెరమరుగులాగా ఉన్నారండి. ఈ తెర వెనకాల వస్తువు ఉంది, అది ఏమిటో తెలియబడదు, లేదు నల్లో ఉండి ఉన్నట్టు అలా కనబడుతూ ఉంటుంది. అలాగే మనకు లోకంలో కూడా వ్యవహారంలో ఆలోచిస్తుంటే భగవంతుడు ఉన్నాడేమో, పరమాత్మ ఉన్నాడేమో అనిపిస్తుంటుంది, ఉన్నాడు అని కూడా అనిపిస్తుంటుంది, లేడేమో అని మళ్ళీ అనిపిస్తుంటుంది, కలడో లేడో. ఏమిటి ఇదంతా? ఆవిడ చేసే ఆటట. ఈ ప్రపంచంలో ఆవిడ ఉన్నాను అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు, ఆతల్లే ఉందో లేదో అనిపిస్తుంటుంది. ప్రతివాడికి ఎక్స్పీరియన్స్ అవునా లేదా? పెద్ద భక్తులకు కూడా అనిపిస్తుంటుంది. అంత తొండమెత్తి ఏడ్చే గజేంద్రుడికే కలండనిడి వాడు కలడో లేడో అనిపించిందా లేదా? ఈ కలడో లేడో అనిపించడానికి కారణం ఏంటి? ఆవిడే. అజ్ఞానం అన్నది ఆవిడే, అది కూడా ఆవిడే కల్పించింది. కానీ ఆవిడ మీద తోసేద్దాం అన్నీ కూడా. కానీ వ్యక్త అంటే కనిపించక దోబూచులాడుతున్న తల్లి మనతో దోబూచాడుతుందండి. అమ్మ ఆడదు పిల్లలతో. అమ్మ ఎక్కడుందో చెప్పు అని అంటూ ఉంటుంది. మన చేత తిండి తినిపించడానికి అమ్మ వేసే వేషాలు ఎన్ని వేషాలండి. అమ్మ ఎక్కడుందో చెప్పు అంటే ఎక్కడుందని ఏడుస్తాడు. తన బయటే తను చెప్పి ఎక్కడుంది చెప్పు అంటే వెంటనే తీసుకుని దోబూచి అని పట్టుకుంటుందా లేదా? అలా అమ్మ లోకంలో దోబూచాడుతుందండి.
ఈ ప్రపంచం అనే తెర, మాయ తెర వెనకాల ఆవిడుండి దోబూచాడుతుంది. ఇదో తిరోధానం, మరుగుపరుచుట, తెర వేయుట. ఆఖరికి ఆ దోబూచులు అమ్మా అని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఆ తెర తీసి అనుగ్రహం తప్పకుండా ఇస్తుంది. ఇప్పుడు చెప్పిన దానంతటికీ ప్రమాణ వాక్యాలు చూపించాలిగా. ఎక్కడి నుంచి చెప్తున్నాం? ప్రమాణం లేని ఒక్క మాట చెప్పరాదు మనకి. కర్మణా బధ్యతే జంతు విద్యయాతు ప్రముచ్యతే, ఇది ప్రమాణవాక్యం. అంతేకాదు ఉపనిషద్వాక్యం అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే కర్మబంధనముల నుంచి నువ్వు సత్కర్మలు ఆచరించడం చేత, అవిద్యయ అంటే వేదము చెప్పిన యజ్ఞాది కర్మలు, వాటి ద్వారా మృత్యుం తీర్త్వా మృత్యువుని దాటితే, విద్యయా అమృతమస్నుతే, గొప్ప మాట చెప్పాడు. యజ్ఞయాగాది కర్మల ద్వారా మృత్యువుని జయిస్తావు, విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతావు అన్నాడు ఇక్కడ. అది చక్కటి మాట ఇక్కడ. అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే, ఇది వివరించి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ నామములు విశ్వం అంతా వ్యాపించిన అమ్మ విశ్వంలో ఎలా దోబూచులాడుతుందో చూపించారు. వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి దోబూచులాటను ఇంత అందంగా అందించారు. మూల ప్రకృతిరవ్యక్త అవ్యక్త అవ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. ఇంతవరకు గుత్తి. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది, మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది కాదండి, మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మహాకామేశ్వరుడు అంటే ఎవరు? పరమేశ్వరుడు. మహాకామేశుడు ఆయన యొక్క నయనము. ఆ మహా చెప్పడంలోనే పరబ్రహ్మస్వరూపం అని చెప్పడం కోసం మహశబ్దం వాడారు ఇక్కడ. పరబ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు కామేశ. అది కామేశ శబ్దానికి అనేకమైన అర్థం చెప్పుకున్నా. ఆయన నయనములు ఉన్నాయట, 3 కళ్ళు. ఆ నయనాలు కుముదాల్లా ఉన్నాయటండి. కుముదము అంటే తెల్ల కలువ అని అర్థం. ఆ కుముదాలు 3 కళ్ళు ఆయనకి. అది ఆ తెల్ల కలువల్లాగా ఉన్నాయట ఆయన 3 కళ్ళు. ఆ కళ్ళకి అమ్మ ఆనందం కలిగిస్తున్నట్ట. మహాకామేశనైన కుముదాలకి ఆహ్లాదం కలిగిస్తుందట ఆవిడ. అయితే కలువలకి ఆహ్లాదం కలిగించేదేది? వెన్నెల కదా. వెన్నెల కదా కలువలకు ఆనందం కలిగిస్తుంది. అలాగే అయ్యవారి యొక్క 3 కళ్ళనే కలువలకి హాయిని కలిగించే వెన్నెల అమ్మవారు. ఇది ఇక్కడ అమ్మవారు వెన్నెల్లాగా ఉన్నారు, అయ్యవారి 3 కళ్ళకి హాయిగా ఉందిట. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఇందులో ఎన్ని అందాలు ఉన్నాయో పరిశీలిద్దాం, చూద్దాం ఒక్కొక్కటి కూడా. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఇది తెలిస్తే వశిన్యాది వాగ్దేవతలు ప్రతి పలుకులో ఎంత లోతు పెట్టారో అర్థమవుతుంది. 1,00,000 మార్లు పారాయణ కంటే ఒక్క నామాన్ని అర్థస్ఫురణతో పట్టుకుంటే అది 1,00,000 పారాయణలతో సమానం. గుర్తుపెట్టుకోండి ఈ మాట, శాస్త్రం అది. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. అయ్యవారి 3 కళ్ళు తెల్ల కలువల్లాగుంటే అమ్మవారు వెన్నెల్లాగా ఉన్నారట. ఇక్కడ చంద్రుల్లాగలే వెన్నెల కుప్ప అమ్మవారు. అలాగా అంటే అయ్యవారి కళ్ళు అమ్మవారిని చూస్తే చల్లబడుతున్నాయట, అక్కడ విచ్చుకుంటున్నాయి. ఎప్పుడైనా మనకి ఇష్టమైన వస్తువు కనబడగానే కళ్ళు ఎలా విచ్చుకుంటాయండి? వచ్చారండి, ఆ వచ్చారా అన్నప్పుడే వాళ్ళు ఎంత ప్రీతో తెలిసిపోతుంది మనకి. అలాగా అయ్యవారికి అమ్మవారిని చూడగానే కళ్ళు అలా చక్కగా విచ్చుకున్నాయట. అంతకంటే కావాల్సిందండి, మొగుడు కళ్ళకి చల్లదనం కలిగించడం కంటే భార్యకి కావాల్సిన భాగ్యం ఇంకేమున్నది? ఆవిడని చూడగానే కళ్ళు చల్లబడాలి. అంతేగాని వచ్చిందిరా బాబు అనుకుని కళ్ళు ముడుచుకుని మంట పెట్టుకుని బాధలు పడుతూ ఉంటే ఇంకెందుకు? అందుకే అంత ప్రీతి అనమాట అది ఇక్కడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010122233.